ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రాణం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు అంటారు కదా! మనదనే రాసుంటాయి ఎక్కడికి పోదు అని. ఎందుకు చెప్తున్నానంటే బస్సు 10 మినిట్స్ లేట్ అని చెప్పారు. కానీ ముందే వచ్చేసిందనమాట. ముందే వచ్చిన బస్సు త్వరగా వెళ్ళిపోవాలి కదా! కానీ 5 మినిట్స్ మన కోసమే బస్సు ఆగినట్టు 5 మినిట్స్ అయితే ఆపేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవేళ ఈ బస్ కానీ మిస్ అయితే మనం ఇంకొక 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సొచ్చేది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందు కెనడాకి హ్యాపీ బర్త్‌డే లేట్ విషెస్ అనమాట. 1 వీక్ అయిపోతుంది. కానీ మనకిప్పుడు కుదిరింది. ఏం చేస్తాం, కానీ ఇప్పటికి కూడా లేట్ కాదు. మీకు కూడా చూపించాలని చెప్పి వీడియో మొత్తం క్యాప్చర్ చేశాను. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా పర్లేదు. మీకోసం కష్టపడి తీశాను కాబట్టి మీరు కూడా ఇష్టంగా చూసేయండి. ప్రతి ఇయర్ జూలై 1న సెలబ్రేట్ చేసుకుంటారు కెనడా డే. ఈ ఇయర్‌తో 159th బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది. నేను కెనడాకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళ దేశభక్తిని చూస్తే చాలా ఆశ్చర్యంగా, అలాగే చాలా ముచ్చటగా కూడా అనిపించింది. ఎందుకంటే టాటూస్ వేయించుకుంటారు, అలాగే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఫ్లాగ్ కూడా ఒంటి మీద కప్పుకొని తిరుగుతారు. ఈవెన్ డాగ్స్‌కి, క్యాట్స్‌కి కూడా ఏస్తారనమాట. వావ్! ఇక్కడ చూడండి బనానా లీవ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కెనడాలో. ఇది చూడంగానే ఒక్కసారిగా నాకు మన ఇండియా అయితే గుర్తుకొచ్చింది. అరిటాకులు చూడంగానే చాలా హాయిగా అనిపించింది. కాసేపు అక్కడ నుంచుని వీడియోస్ కూడా తీసుకుని, అలా కాసేపు గాలి పీల్చుకొని వచ్చేసాము. ఇక్కడ హనీ బీ కూడా చూడండి హనీ కలెక్ట్ చేసుకుంటుందనమాట. చాలా బాగుంది. కెనడా డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా పార్లమెంట్ బిల్డింగ్ దగ్గరే సెలబ్రేట్ చేస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నది క్వీన్ విక్టోరియా స్టాట్యూ. క్వీన్ విక్టోరియా గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే తను 18 ఇయర్స్ ఉన్నప్పుడే బ్రిటన్ రాణిగా అయ్యి 63 ఇయర్స్ కంటిన్యూస్‌గా పరిపాలించారంటండి. నెక్స్ట్ ఆమె 81 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. తర్వాత వాళ్ళ పిల్లలు, తన హస్బెండ్ కూడా కలిసి పార్లమెంట్ బిల్డింగ్ ఎదురుంగా స్టాట్యూని బిల్డ్ చేశారు. క్వీన్ విక్టోరియాకి గుర్తుగా ఇక్కడ కెనడాలో సిటీ పేరు కూడా విక్టోరియా అని పెట్టుకున్నారు. మనం ఏ చెత్త పారేయాలన్నా ట్రాష్ బ్యాగ్స్ అవైలబుల్‌గా ఉంటాయంటే మనం దానిలోనే త్రో చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ ఫుడ్ ట్రక్ దగ్గర చూడండి చాలా పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి. ఆ క్యూ లైన్‌లో మనం వెయిట్ చేయాలి. మన టర్న్ వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకొని తీసుకోవాలి. Look how much cheese it has. This is cheese. It has more cheese than the French fries. I mean, there's more. Well, show them. It has so much cheese, more than. మీరిప్పుడు చూసారు కదా! దీని పేరేం పేరో తెలుసా? పుటీన్ అంట. అది కెనడాలోనే పుట్టింది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఫ్రెంచ్ ఫ్రైస్ మీద కొన్ని సాసెస్ ఏస్తారు. తర్వాత చీజ్ కర్డ్‌ని కూడా యాడ్ చేసి ఇస్తారు. టేస్ట్ చాలా బావుంటది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ బుర్రిటో బౌల్‌ని నేనెప్పుడూ ఆర్డర్ పెట్టలేదు. డిఫరెంట్‌గా ఉంటదని ఆర్డర్ పెడితే దానిలో చికెన్ అయితే ఏమీ లేదు. అందంగా ఉంది. నాకైతే అసలు ఏం నచ్చలేదు. కానీ తీసుకున్నాం కాబట్టి తినాలి. తినేసి కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకొని బయటకొచ్చేసాము. అలా బయటికి రాంగానే మ్యాజిక్ కనిపించింది. చూడండి మ్యాజిక్ చేస్తున్నాడు. భలే అనిపించింది నాకైతే. ఆ బాల్‌ని ఏం లేదు గాల్లో ఎలా నుంచోబెట్టాడో తెలీదు. చూడండి మీరు కూడా. బాల్‌ని చూడండి 2 హ్యాండ్స్ మధ్యలో గాల్లో అలా ఉంచేసాడు. చాలా బావుంది కదా! మరి ఇప్పుడు చూస్తున్నది విక్టోరియాలో ఉన్న ఇన్నర్ హార్బర్ అండి. ఇక్కడ కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్ బోర్డ్ కూడా ఉంది. మన ఇండియా కూడా వన్ ఆఫ్ దట్. మీరు కావాలంటే ఒకసారి ఆపి జూమ్ చేసి చూడండి. మన ఇండియా ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు చూస్తున్న ఈ వాక్‌వే కూడా ఒక చిన్న హిస్టరీ ఉందండి. ఈ వాక్‌వే ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మన కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ 56 కంట్రీస్ స్నేహ బంధానికి గుర్తుగా ఈ వాక్‌వేని పిలుస్తారు. నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడ షాప్స్‌లో అన్నీ కూడా హ్యాండ్‌మేడ్ చేస్తారు. అండ్ మనం కొనుక్కునే రీజనబుల్ రేట్‌లోనే సేల్ చేస్తారు. $5 నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇంకొన్ని చోటైతే 15, 20 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి.
ఒక ఐటెమ్ కాదు చాలా ఉంటాయి. మ్యాగ్నెట్స్ అలాగే కీ చైన్స్ ఉంటాయి. స్టోన్స్ మీద కలర్స్ కూడా చేసి అమ్ముతూ ఉంటారు. చాలా అనిపిస్తది. ఇక్కడ మీరు చూడండి అన్నీ కూడా స్టోన్ మీద కలర్ చేసినవే. అండ్ ఇంకోటి ఫన్నీగా మన ఫేస్‌ని డ్రా కూడా చేస్తారు. మనం డ్రా మధ్యలో ఇలాంటి ఫన్నీ ఫేస్ ఆర్ట్ కూడా ఉంటది. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడికి 10 మెంబర్స్ ఉన్నారు. చాలా లేట్ అయిపోద్దని చెప్పేసి వచ్చేసాము. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. నెక్స్ట్ జాను, సాను కూడా ఒక చిన్న షాపింగ్ అయితే చేశారు. బ్లాక్ థ్రెడ్‌కి స్టోన్ వచ్చింది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. చాలా బాగున్నాయి. జాను, సానుకి ఇవి నచ్చినాయంట తీసుకున్నాం. నెక్స్ట్ పక్కనే ఇంకో షాప్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే నాకైతే కొంచెం డిఫరెంట్‌గా కూడా అనిపించింది. స్నేక్స్‌లా ఉన్నాయి. అలాగే ఇంకా ఫిష్, క్యాట్ అవన్నీ కూడా ఉన్నాయి. యాహ్! ఫైనల్లీ కెనడా డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం. ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.